ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ 3 రహస్యాలు నీతో చెప్పే వరకు నీ గుమ్మం వదిలి వెళ్ళనమ్మా. నేను నిన్ను ఆర్థిస్తున్నాను. ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు తల్లి. నీ బాబా ఇంత ఆశగా చెబుతూ ఉంటే నువ్వు కొట్టి పాడేస్తావా చెప్పు? వద్దమ్మా, జాగ్రత్తగా వింటే నీకు నీ కుటుంబానికి మంచిది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, అసలు ఆ 3 రహస్యాలు ఏంటో, అవి ఎందుకు ఇంతలా బాబాగారు చెప్తున్నారు అన్నది, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ 3 రహస్యాలను జాగ్రత్తగా విను. ఇవి నువ్వు విని అర్థం చేసుకునేంత వరకు నేను అస్సలు వెళ్ళనమ్మా. ఈ సందేశం విని నువ్వు ఖచ్చితంగా నా ఈ మాటల్ని అర్థం చేసుకో. అవునమ్మా, ఇంతటితో నీ బంధం తెగిపోతుంది. ఆపై నీ ఇష్టం. నేను చెప్పే ప్రతి మాటని విను. ఈ 3 రహస్యాలను నిర్లక్ష్యం చేయకుండా నువ్వు వినాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో, వదులుకోకు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ సందేశాన్ని అందుకో అమ్మా. జార విడుచుకోవద్దు. మనసు సంతోషంగా ఉంటుంది. ఇక నీ ఇష్టం. నీ చేతులకి అప్పగిస్తున్నాను. బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా సరే ఎక్కువ సమయం అయితే లేదు. ఆలోచించుకో. సందేశం అయితే 100కి 100% కూడా నీకోసమే. నువ్వు వినేదాకా, నేను చెప్పేదాకా నిన్ను వదిలి అస్సలు వదలను. ఆపై నీ ఇష్టం. ఈరోజు నీకే తెలియని నీ గురించి కొన్ని రహస్యాలను చెబుతాను, విను. ఆ విషయాలు ఏంటో, నీ విషయంలో కూడా నువ్వు ఉలిక్కి పడే ఆ 3 గుట్లు ఈరోజు నీతో చెప్పబోతున్నాను. వినమ్మా. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు కూడా ఆలోచించలేదు. నేను ఇలా ఉంటానా, నాలో ఇవన్నీ ఉన్నాయా, నాకు తెలియకుండా నా వెనక ఎంత జరుగుతుందా అని. నా జీవితంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయంటూ నీకే తెలియదు. వింటే ఉలిక్కి పడతావు, నోరెళ్ళ పెడతావు. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి రహస్యమైన ఈ వార్తను నువ్వు విను. సమాజంలో అనేక రకాల వ్యక్తులతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుంది. అలానే నీ జీవితం కూడా. బంధువులు ఉన్నారు, స్నేహితులున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళున్నారు. అలా ఇలా అన్ని రకాలుగా అందరితోనూ నీ జీవితం ముడిపడి ఉంది. అందరితో నువ్వు కూడా ఒక వ్యక్తివి. అయితే బయట చాలా నెమ్మదిగా, మౌనంగా కనిపించే నువ్వు, నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి నువ్వు చాలా అంటే చాలా లోతైన గుట్టు దాగి ఉంది. నీకు అదే ఈ సందేశం ద్వారా వినిపించబోతున్నాను. నీకు సంబంధించిన రహస్యమైన అత్యంత శక్తివంతమైన గుట్టు రట్టు చేయబోతున్నాను. జాగ్రత్తగా విను. ఇది తెలిసిన తరువాత నువ్వు ఎప్పటికీ కూడా దీన్ని తేలికగా తీసుకోకు, నిర్లక్ష్యం చేయవు. ఇది నువ్వు జాగ్రత్త పడే ఒక విషయం. అందుకే చెప్తున్నానమ్మా, చివరి దాకా వినిచూడు. అప్పుడే కదా నీకు తెలుస్తుంది. ఇక్కడ నీ మనసే మారిపోతుంది. నీ ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే నువ్వు నెమ్మదిగా, ఓపిగ్గా ఆలోచిస్తావు. ప్రతి ఒక్కటి కూడా తొందరపడి ఎలాంటి పరిస్థితిలో ఏ నిర్ణయాన్ని తీసుకోవు. అది నీ బలహీనతని చాలామంది అనుకుంటూ ఉన్నారు. వీళ్ల వల్ల ఏమవుతుందిలే అని అనుకుంటారు. అదే నీ పెద్ద బలమని వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు. ఎందుకంటే ఓర్పు, సహనం, స్థిరత్వం నీకు సహజంగా వచ్చేటువంటి లక్షణాలు. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా సరే, 6 సరే, అల్లకల్లోలం అయిపోయినా సరే, ఎంత ఆలస్యమైనా వెనక్కి తగ్గేదే లేదంటూ నీ విషయంలో తగ్గవు. ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఇంకా అదే విజయం. ఒక్కసారిగా రాదమ్మా, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా నిలిచిపోతుంది. అలానే ఒక ఎత్తులో ఉండిపోతుంది. విజయం వెనక ఉన్నటువంటి నిగూఢమైన రహస్యం దాగి ఉంది. బిడ్డా, నీకు డబ్బు విలువ, సౌఖ్యమా, భద్రత అని ముఖ్యమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వకు. నీ గుట్టు అంత లోతైన గుట్టు. అన్నీ దాచుకుంటావు, ఎవ్వరితో పంచుకోవాలి అనుకోవు. ఇది చాలా వరకు కూడా డబ్బు విలువ మాత్రమే. ఇది నీకు బ్రహ్మాండంగా తెలుసు అనే చెప్పాలి. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ రూపాయి ఎక్కడ దాచుకోవాలి, ఏ రూపాయిని ఎలా చేతుల్లో గుప్పెట్లో బంధించాలి అని చెప్పి అది బయటకు పోకుండా నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదమ్మా. అయితే సౌఖ్యం యొక్క చాకచక్యత కూడా నీకు తెలుసు. చాలా సౌఖ్యాన్ని అనుభవించాలి. ఏ విధంగా అంటే
జీవితం సౌకర్యవంతంగా ఉండాలి. ఈ విషయం నీ దగ్గరే మిగిలిన వాళ్ళంతా కూడా నేర్చుకోవాలి. అంత భద్రంగా ఉంటావు. భద్రత అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తావు. కుటుంబ భద్రత నీకు ముందుగా నువ్వు నీ వాళ్ళకి ఇచ్చే ఒక ప్రిఫరెన్స్ చాలా మంచిది. నీ కుటుంబం ముందు, తర్వాత నీ కుటుంబం తర్వాత ఏదైనా. అంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగల స్వార్థపరులు, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. అవునమ్మా. ఎందుకో తెలుసా? బయట వారితో పోలిస్తే నువ్వు బయట వారితో ఉన్నంతసేపు డబ్బు గురించి ఏమాత్రం పెద్దగా మాట్లాడవు, చర్చించవు. అలానే ఇక్కడ లగ్జరీగా ఉన్నట్లు అస్సలు కనిపించవు. కానీ లోపల మాత్రం డబ్బు కోసం పథకాలు, ప్లాన్లు వేస్తూనే ఉంటావు. అందులో ఒక పెద్ద మాస్టర్ అనే చెప్పుకోవచ్చు. నువ్వు ఫైనాన్షియల్గా వాటి విషయాల్లో నువ్వు ఆలోచించడం, ప్లాన్స్ వేయడంలో ఒక పెద్ద మాస్టర్వమ్మ. ఏ రూపాయి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే నష్టం కష్టం వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే అది రెట్టింపు అవుతుంది అన్న ప్రతి ఒక్క ఆలోచన లోపలే అన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటావు. అయితే అవసరం లేని ఖర్చులు తగ్గించేస్తావు. అసలు వెళ్ళవు వాటి జోలికి. ఇక డబ్బులు చాలా పొదుపు చేసుకుంటావు. ప్రతి రూపాయి పొదుపు చేస్తావు. ఎందుకంటే కుటుంబ భవిష్యత్తు చాలా వరకు వాళ్ళ కోసం అవసరం. అదే వాళ్లకు. కాబట్టి నీ కుటుంబం కోసం డబ్బు అవసరం ఉంది. వాళ్ళు మున్ముందు నీకు ఎప్పటికీ కూడా వాళ్ళు బాధపడకూడదు. అందుకే భవిష్యత్తులో వాళ్ళకి బాధ రాకూడదు, డబ్బు ఇబ్బందులు రాకూడదు అని ప్రతి రూపాయి పొదుపు చేసి నువ్వు మాస్టర్ ప్లాన్లు అయితే వేస్తూ ఉంటావు. అవును కదా? నెమ్మదిగా సంపాదిస్తూ ఉంటావు. వాటిని పెంచుకుంటూ ఉంటావు. పెట్టుబడులు పెట్టి వాటిని మెల్లిమెల్లిగా పెద్దవి చేస్తూ ఉంటావు. విస్తరిస్తూ ఉంటావు. ఎవరి కంటా పడకుండా, ఎవరి చూపు పడకుండా, ఎవరి నోట్లో నానకుండా, ఎవరి దిష్టి తగలకుండా, ఎవరి కంటికి కనిపించకుండా మెల్లగా ఎక్కుతూ ఉంటావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతావు. చాప కింద నీరులా అయితే ఏమాత్రం తడపడవు, ఆత్రపడవు. అందుకే అన్నీ ఆలోచించి చేస్తావమ్మా. అందుకే మొదట కష్టపడతావు. ఇక తర్వాత ప్రశాంతమైన జీవితం, స్థిరంగా నువ్వు ఆర్థిక జీవితాన్ని పొందుతావు. ఎప్పుడూ కష్టపడుతున్నావు. ఆ తర్వాత నీకు వచ్చే జీవితం మామూలుగా ఉండదు. అంతవరకు ఓపికతో వేచి ఉంటావు కదా? నీ ఓర్పు, సహనం గురించి నాకు తెలుసు. తండ్రిగా ఒక బిడ్డ గురించి ఈ తండ్రికి తెలియదా చెప్పు? కానీ ఏమాత్రం కూడా పొరపాటు చేయవు, తప్పటడుగు వేయవు. అంటే ఏదైనా కూడా చాలా చురుగ్గా, లోపల లోతుగా ఆలోచిస్తూ, ఎంతో తెలివితో అద్భుతమైన ఫలితాన్ని పొందే వరకు కూడా గొప్పగా ఉంటావు. అంత గొప్పగా ఉంటుంది నీ జీవితం, నీ ఆలోచన. డబ్బు విషయంలో కూడా నిన్ను తక్కువ అంచనా వేశారు అంటే వాళ్ళు పప్పులో కాలేసినట్లే. ఏమాత్రం తక్కువ అంచనా వేయడం సాధ్యపడదు. కానీ నువ్వు చాలాసార్లు పెద్ద పొరపాట్లు కూడా చేశావు. ఏంటి అంటే, ఇతరులు నిన్ను ప్రేమిస్తే వాళ్ళని నువ్వు ప్రేమించేస్తావు. ఇక్కడ నమ్మకం అనేది పెంచుకుంటూ ఉంటావు. అలానే నమ్మకాన్ని పెట్టుకుంటే పూర్తిగా పెట్టేస్తావు. ఏమాత్రం అందులో కొరత ఉండదు. కానీ నీలో ప్రేమ, ఓర్పు, సహనం అన్నీ ఉంటాయి. త్యాగం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఒక్కసారి నమ్మకానికి ద్రోహం కలిగేలా చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే, మోసం చేస్తే, వంచిస్తే, ముంచేస్తే, మాటలతో ప్రవర్తనతో గాయపరిస్తే గనుక ఇంకా నువ్వు వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపో. నీ లోతైన మనసులో కూరుకుపోయి ఉంటుంది ఆ విషయం. చాలా వరకు కూడా దాన్ని నువ్వు చెరపలేవు. నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూ ఉంటావు. వాళ్లతో ఒక గొడవలకు దిగుతావు. ఇక ఎప్పుడూ కూడా మాట్లాడకమ్మా. బిడ్డా, భయపడుతున్నావా? వద్దు. జీవితంలో నీకు స్థానం లేదు. భయపడకమ్మా. పేదరికం అంటే నువ్వు మంచిగా ఉంటావు. అయితే నీ ప్రేమను అందరికీ పంచుతావు. ఏమాత్రం వంచినా ఇక జీవితంలో వాళ్ళ ముఖం కూడా చూడవు. అంతా నువ్వు రూల్ పెట్టుకొని ఉంటావు. అంత కఠినంగా మారిపోతావు. ప్రేమిస్తే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమిస్తావు. ఏదైనా తేడా జరిగింది అంటే ఇక ముఖం కూడా చూడు, కఠినంగా మారిపోతావు. అవును కదా? అంటే ఇక్కడ నెమ్మది కాదమ్మా, స్థిరత్వం. అందరూ పొరపాటుగా నీకు ఏమీ తెలియదు, ఎప్పుడు మౌనంగా ఉంటారు, అసలు మాట్లాడటమే చేత కాదు, ఇంత నెమ్మదిగా ఉంటారేంటి, వీళ్ళకి అసలు ఏమీ చేతవుతుంది, ఏం చేస్తారు అని నీతో ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు. కానీ అది నీ మౌనమో నెమ్మదో కాదు, అది స్థిరత్వం. లోపల నువ్వో లోతుగా ఆలోచించి స్థిరంగా నిలబడ్డావు. అది వాళ్ళకి తెలియదు. అందుకే సింపుల్గా ఉండడానికి ప్రయత్నిస్తావు. కానీ అలా ఉండడం చాలా సింపులేం కాదమ్మా. శక్తివంతంగా ఉంటావు. ఇది నువ్వు లోపల తెలియదు. నీకు అందరూ నిన్ను సులభంగా లైట్గా తీసుకుంటారు. కానీ తను ఏం చేస్తుందిలే,
వదిలేసి దానివల్ల ఏమవుతుందిలే అన్నట్లుగా నీ శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ అర్థం కావు. అంత బలమైన వ్యక్తిగా నువ్వు ఈ 3 రహస్యాలు తెలిసిన తరువాత నెమ్మదిగా కాదు, స్థిరత్వం, మౌనం కాదు, లోతు. ఇది సాధారణం కాదమ్మా, అత్యంత శక్తివంతమైన అని తెలుస్తుంది. ఈ 3 రహస్యాలు తెలిసిన తరువాత నువ్వు ఎప్పటికీ కూడా లైట్‌గా తీసుకోవు. నీ జీవితాన్ని వీళ్ళతో స్నేహం చేయాలి అంటే ఈ 3 రహస్యాలు తెలిస్తే ఎవరికైనా, లేకపోతే పొరపాటున కూడా నీ దృష్టిలో వాళ్ళపై చెడు ప్రభావం కనిపిస్తే ఇక నీ జీవితంలో వాళ్ళు దరికి చేరరు. కాబట్టి ఈ 3 రహస్యాలు నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియాలి. అయితే నువ్వు స్నేహం, ప్రేమ, కుటుంబానికి గొప్ప విలువ ఇవ్వడం ఏంటి అంటే నీ యొక్క విధేయత, సురక్షితమైన వాతావరణం, లోతైన నిబద్ధత, విశ్వాసం కోరుకుంటావు. కానీ నీ ప్రియమైన వారి కోసం సౌకర్యవంతమైన, అందమైన గృహాన్ని కూడా నిర్మించుకోవాలనుకుంటావు. నీ ప్రేమను ఆలోచితాత్మకంగా, చర్యలో శారీరక ఆప్యాయతతో వ్యక్తపరుస్తావు. కానీ అనవసరమైన నాటకీయతను ఏమాత్రం కూడా సహించవు. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఏదో వాళ్ళ స్వలాభం కోసం నాటకాలు చేసినా, నటించినా ఒప్పుకో. ఈ క్షణంలో కనిపెట్టేస్తా. వాటి చర్యలు చూసి, వాళ్ళ మాటను బట్టి, నవ్వు చూసి కళ్ళు పట్టి వాళ్ళని పసిగడతావు. వీళ్ళెందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఇలా నటిస్తున్నారు, ఎందుకు స్వచ్ఛంగా ఉండరు, లేనిపోనివన్నీ కూడా ఎందుకు వలకపోస్తారు అని ఆ నాటకీయతను ఇట్లానే పసిగట్టేస్తావు. ఏమాత్రం సహించవు. అలానే సాధారణ స్నేహితుల కంటే లోతైన నమ్మకాల స్నేహితుల్ని నిర్మించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు. అంటే స్నేహం శాశ్వతంగా ఉండాలి అని ఒక నమ్మే సిద్ధాంతం నీది. స్నేహితుల యొక్క సమస్యను నువ్వు పట్టించుకుంటావు, అండగా నిలుస్తావు. నిజాయితీ, నిబద్ధతగా ఉన్న స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటావు. ఎవరికైనా నీతో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే నువ్వు అంతే నిజాయితీగా ఉంటావు. కాబట్టి ప్రేమలో స్థిరత్వం, విధేయత చాలా ముఖ్యమమ్మా. అయితే నీ నుండి కూడా చాలా భద్రత అన్నది కోరుకుంటారు. నువ్వు కూడా అదే కోరుకుంటావు. కానీ నీకు సహజంగా శారీరక ఆప్యాయత, సన్నిహిత క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటావు. అలానే ప్రేమను స్పర్శ ద్వారా దయతో వ్యక్తపరుస్తావు. ఒక్కసారి నిబద్ధతతో ఉంటే జీవితాంతం కూడా ఆ బంధానికి కట్టుబడి అలానే ఉంటావు. భాగస్వామి కోసం నీ జీవితాన్ని మార్చుకుంటావు, ఎంతైనా చేస్తావు. కుటుంబ సభ్యుల కోసం ప్రశాంతమైన, సౌకర్యవంతమైన, అందమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తావు. వాళ్ళు సంతోషంగా ఉంటే అందులో నా సంతోషం ఉందని ఆలోచిస్తావు. అలానే నీ కోసం భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా, కుటుంబ సభ్యుల కోసం భావాల్ని, మనసులో ఉన్న భావాలను ఎక్కువగా వ్యక్తపరచలేకపోయినా సరే, కుటుంబ సభ్యులను రక్షించడానికి మాత్రం ఎంత దూరమైనా వెళ్తావు. వారి నీడలో ఉండి సాయం చేస్తూనే ఉంటావు. వారి నీడలో వెన్నంటే ఉంటావు, తోడుగా ఉంటావు, ఆసరాగా ఉంటావు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు చెప్పు, కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇప్పుడు నీ సాయి మాటలు విను. నీ బాబా నీ గురించి చెప్పిన ఈ రహస్యాలు కూడా ఇంతకుముందే నీకు తెలుసా? గమనించావా? విన్నావా? ఆలోచించావా? నీ తండ్రి నీకు చెప్తే అర్థమవుతుంది కదా. అవునా బాబా, నాలో ఇన్ని గుణాలున్నాయా అంటూ నీలో ఉన్న మంచి గుణాలన్నిటినీ కూడా నువ్వు వినేదాకా నేను వెళ్ళనమ్మా. నేను చెప్పాను కదా, నీ మంచి గుణాలు ఉన్నాయి. నువ్వు ఎంత చేతగాని వ్యక్తివి అని మాట్లాడడం చేత కాదు. ఏదీ నీ వల్ల కాదు అంటూ వాళ్ళందరూ అంటున్నా, నిన్ను తక్కువ చేసి చిన్నచూపు చూసి వెనక మాట్లాడుతుంటే నీ మనసు కనిపిస్తుంది, నిజమేనా, నాకేమీ చేత కాదా, నాకు మాట్లాడడం రాదా అన్న ఆలోచనలో నువ్వు పడిపోయావు. అదే ఆలోచిస్తున్నావు. అందుకే ఈరోజు నిన్ను హెచ్చరించాలని, నీ లక్షణాలు తెలియాలని, వాళ్ళనుకున్నది తప్పు, నీలో ఉన్నది ఇది, నీలో ఉన్న ఆలోచన ప్రకారమే నువ్వు వెళ్ళాలి. ఎదుటివారి మాటలు పట్టించుకోకు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, నిన్ను నువ్వు బలహీనపరుచుకోకు అంటూ నిన్ను హెచ్చరించాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నా ఈ మాట వినేదాకా, ఈ రహస్యాలు వినేదాకా నేను వెళ్ళను అని చెప్పి మొండికేసింది ఇందుకేనమ్మా. నీ సాయి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థమైంది కదా. నీ సాయి చెప్పిన రహస్యాలను విన్నావు కదా. ఇక ధైర్యంగా, నిశ్చింతగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.